ఎప్పటికీ తెలియవండి. నెంబర్ 1 టైం, కాలం. సెకండ్ పవర్. నెంబర్ 3 మ్యాటర్, పదార్థం తెలీదు. ఆకాశం, స్పేస్, అంచు, విశ్వపు అంచు ఎవరు తెలుసండి? పని. ఇంత సిస్టమేటిక్ గా ఎలా జరుగుతున్నాయండి ఇవన్నీ? 5 సంగతులు మాకు తెలీదు. 1 కాలం తెలీదు, 2 శక్తి తెలీదు, 3 పదార్థం తెలీదు, 4 అంతరిక్షం తెలీదు, 5 పని తెలీదు. ఇదే తప్పుతో ప్రారంభమైంది బైబిల్ అన్నాడు వెంకటాద్రి. సైన్స్ తో మేళవించి నగ్గన సత్యంగా నిరూపిస్తాను రా అన్నాను. సైన్స్ అనగానే చచ్చిపోయాడు. ఆది కాండం మొదటి వచ్చిన అదేనండి. దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగో పట్టణంలో కూడుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని 5 సంగతులు అక్కడ ఆరంభమయ్యాయి చూడండి. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, టైం, కాలము, దేవుడు పవర్, సూపర్ పవర్ దేవుడు, భూమి పదార్థం, ఆకాశములు అంతరిక్షం, సృజించను పని. అక్కడ నుంచి ఆరంభమైందండి బైబిల్. బైబిల్ అంటే ఒక చరిత్ర గ్రంథం. బైబిల్ అంటే మనిషి భవిష్యత్తు చెప్పిన గ్రంథం. మనిషి జనన మరణాలకు గల కారణాన్ని చెప్పిన ప్రపంచ ఏకైక గ్రంథమైన బైబిల్ను అప్పటి వరకు అబద్ధాల పుట్టని అంటున్న రోజులు. 12 మంది క్రైస్తవ పండితులను ఓడించిన గడియలవి. క్రైస్తవ్యంపై నమ్మకాలు కోల్పోతున్న నిమిషాలవి. 1981 ఆగస్టు 4వ తేదీన దక్షిణాఫ్రికా దర్బన్ పట్టణంలో ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అహ్మద్ దీదాత్ క్రీస్తును, ప్రపంచ క్రైస్తవ్యాన్ని, పవిత్ర గ్రంథమైన బైబిల్ను అవమానిస్తూ గొలియాతును తలపించేలా హేళన చేస్తూ నిండు సభలో ఒక క్రైస్తవుణ్ణి ఓడించిన విజయ గర్వంతో క్రైస్తవులను చూసి దీదాత్ అంటున్న మాటలు: మీ క్రైస్తవులంతా బైబిల్ను మరోసారి చదవండి, కళ్లకు గంతలు విప్పి మళ్లీ చదవండి. క్రీస్తు శిలువలో మరణించలేదని, మొదటి శతాబ్దం నుండి నేటి వరకు యేసు చనిపోయి తిరిగి లేచాడను కట్టుకథను నమ్మిన క్రైస్తవులంతా తప్పు చేస్తున్నారని, నేను చెప్పేది తప్పైతే ఎవరితోనైనా పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్మిన వాక్యాన్ని ప్రపంచంలో నాగరికత కలిగిన ఏ దేశ కోర్టులోనైనా 2 నిమిషాల్లో ఓడించి వాటిని విసిరి బయట పడవేస్తానని జబ్బచరుస్తూ 13 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాడు. ఎలా క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడిన ప్రపంచ క్రైస్తవులంతా నన్ను కాదులే, యెహోవా ఈరే అని రోమన్ క్యాథలిక్స్ పీఠాధిపతి నుండి సంఘంలో ఉన్న పాస్టర్ వరకు అనుకుంటున్న సమయంలో క్రైస్తవ మేధావులంతా గొలియాతును చూసిన ఇశ్రాయేలీల వలె తలదించుకున్నప్పుడు ఒక గళం లేచింది: క్రీస్తు శిలువలో మరణించలేదనే మీ వాదన తప్పు. నేను మీతో పోటీకి సిద్ధం. ప్రపంచ క్రైస్తవ్యం తరపున భారతదేశానికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. మన పోటీలో ఎవరు ఓడినా, ఓడిన వారు గెలిచిన వారి నమ్మకాల్లోకి మారిపోవాలని నేను మిమ్ములను ఓడించి ప్రజల ముందు బాప్తిస్మం ఇచ్చి క్రైస్తవునిగా క్రైస్తవ ప్రపంచానికి అప్పగిస్తాను. నాతో పోటీకి సిద్ధమేనని మీ విలువైన సమాధానం పూర్ణ అంగీకారంతో రాయగలరని ఆశిస్తున్నాను అని దీదాత్కు రిజిస్టర్ నోటీసు పంపించిన వ్యక్తే నేటి క్రైస్తవ ప్రపంచం గుర్తించని ఈ క్రైస్తవ గనుడే. ఆ రిజిస్టర్ నోటీసు అందుకున్న దీదాత్ పోటీకి వస్తున్నట్లుగా ప్రకటించాడు. కానీ పోటీకి నిలబడే సమయానికి వేదిక మీదకు హాజరు కాలేదు. క్రైస్తవ పండితులకు దడ పుట్టించిన దీదాత్ వెన్నెలో వణుకు పుట్టింది. క్రీస్తుపై నిత్యం వికటయాసం చేసే దీదాత్ను మట్టి కరిపించి క్రైస్తవ్యాన్ని విజయ పదమెక్కించిన వ్యక్తే ఈ క్రైస్తవ గనుడు. ఇంటర్నేషనల్ ఛాలెంజ్ అహ్మద్ దీదాత్, ఇస్లామిక్ ప్రొపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్, డర్బన్ సిటీ, సౌత్ ఆఫ్రికా, 1995 6వ నెల 6వ తేదీ, PWD గ్రౌండ్స్, విజయవాడ. పోటీ జరగలేదు అనుకుంటున్నారే తప్ప ఆ పోటీలో ఎలా ఓడిపోయాడో మీకు తెలియదరా. క్రీస్తు జోలికి వచ్చాడు నాతో, పిడి సుందరరావుతో. ప్రపంచంలో అమెరికన్స్ ని వాడించాడు, యూరోపియన్స్ ని ఓడించేశాడు. ఆడనుకున్నాడు ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు. ప్రపంచంలో 13-14 మందిని క్రైస్తవులను ఓడించేశాను, పండితుల్ని. వాడు వికటాట్టహాసం చేశాడు గొలియెత్తలాగా. అహ్మద్ దీదాత్ తో నేను రాసిన చివరి ఉత్తరంలోని చివరి మాట ఇదే నీ చివరి పోటీ అన్నాను. దేవుడు వాడిని ఒప్పించాడు.
దేవుడు వాడి చేత లెటర్ రాయించాడు, పోటీకి సిద్ధపడమన్నాడు. దీదాత్ క్రిస్టియానిటీ మీద తిరుగుబావుట ఎగరవేశాడు ప్రపంచంలో. బైబిల్ ఒక తప్పుడు పుస్తకం, అది దేవుని గ్రంథం కాదు. వాడి నోరు మోయించాలి. తెలుగు, అరబిక్, హిందీ, ఇంగ్లీష్ ప్రపంచ దేశాలకు పంపించానండి. ఇప్పటికీ ఎగైన్ ఛాలెంజ్ చేస్తున్నాను. డర్బన్ సిటీ ఈ రోజు కూడా ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడితో నేను పోటీకి సిద్ధం. డాక్టర్ వేదవ్యాస్ 1999 కలియుగాంతం కాలజ్ఞానం అనే తన పుస్తకంలో క్రీస్తు 12 ఏళ్ల వాడయుండగా తమ జన్మస్థానంను విడిచి ఇండియాకు వచ్చి బౌద్ధ సన్యాసుల వద్ద యోగ విద్యలు నేర్చుకున్నాడని, తిరిగి 30 సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థానంలో అడుగు పెట్టాడని బైబిల్ను చూస్తే కనబడుతుందని, బైబిల్ చెప్పని క్రీస్తు చరిత్రలో లేని మాటను వ్రాసి క్రీస్తును బైబిల్ను అవమానిస్తున్న వేదవ్యాసును ఎదుర్కొనే క్రైస్తవుడు లేనప్పుడు మళ్ళీ అదే గళం లేచింది. క్రీస్తు ఇండియాకు వచ్చాడని బైబిల్ పై తప్పుడు రాతలు రాస్తున్న మీరు ప్రజల మధ్య నాతో పోటీకి రావాల్సిందిగా డాక్టర్ వేదవ్యాసుకు బహిరంగ వేదికపై ఓపెన్ ఛాలెంజ్ కు పిలుపునిస్తూ 2 రిజిస్టర్ నోటీసులను పంపించి బైబిల్ చెప్పని క్రీస్తు చరిత్రలో లేని మాటను చెప్పిన వేదవ్యాసును ప్రపంచ చరిత్రకారులను, వార్తాపత్రికలను ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఈ క్రైస్తవ కనుడు. హాని తలపెట్టే అపకారికైనా ప్రేమించమనే ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన శక్తి యేసుక్రీస్తు. క్రీస్తు మాటలు అద్భుతం, అమోఘం. అవి చదువుకున్న గాంధీ లాంటి వారిని మహాత్ములుగా మార్చినవి ఈ మహనీయుని మాటలే. సమాజంలో ఇంకా నైతిక విలువలు బ్రతికి ఉన్నాయంటే కారణం క్రీస్తు మాటలు. ఈ సమాజం క్రీస్తు మాటలను స్వీకరించి ఉంటే నేరాలు ఘోరాలు లేని సమాజంగా ఎప్పుడో మారి ఉండేది. క్రీస్తు మాటలు చదివిన కొందరు మహాత్ములయ్యారు, జ్ఞానులయ్యారు, సంఘ సంస్కర్తలుగా రూపుదిద్దుకున్నారు. సమాజాన్ని బాగు చేయడానికి వాళ్ల జీవితాన్ని అర్పించారు. క్రీస్తు మాటలకు, ఆయన క్రియలకు సాష్టాంగపడిన నాటి సమాజం కాలాన్ని లెక్కించుటకు ఎందరో ఉన్న క్రీస్తును మాత్రమే శకపురుషునిగా అభివర్ణించింది. ప్రతి మనిషి తేదీలు లెక్కిస్తున్నాడంటే కారణం క్రీస్తు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కన్యకి అందు పుట్టి పాపంలో ఉన్న మనిషిని రక్షించడం కోసం వివాహం చేసుకొనకుండా తన మాన ప్రాణాలను పణంగా పెట్టి పాపం చేయక పాపుల కోసం పాపుల చేతిలో అతి దారుణంగా సిలువ వేయబడిన శక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్ర పురుషుడైన ఈ మహనీయునిపై ప్రపంచంలో ఉన్న కొందరు కళంకాన్నంటించాలని కంకణం కట్టుకున్నారు. ఆ రోజు ప్రపంచ క్రైస్తవ్యానికి విషాదకరమైన రోజు. 300 కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా క్రీస్తు చరిత్రను చెరిపేయాలనే దురుద్దేశంతో వివాహం చేసుకున్నాడని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని, ఆయన జీవితంపై అసత్యమైన లేని వార్తను పుట్టించి అసభ్యంగా సినిమాను చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఏ క్రైస్తవుడు క్రీస్తుపై పడ్డ కళంకాన్ని తొడవటానికి న్యాయ పోరాటం చేయలేదు. మరికొంతమంది క్రైస్తవులు 4 గోడల మధ్య ప్రార్థనలకు పరిమితమైనప్పుడు మళ్ళీ అదే గళం, అదే స్వరం. క్రీస్తు ప్రక్కన ఒక స్త్రీ బొమ్మను చిత్రీకరించిన లియానో డావిన్సీని, ఆ చిత్రం ఆధారంగా డావిన్సీ కోడ్ అనే సినిమాను తీసిన ఆ సినిమాకు ప్రచార హక్కులు పొందిన సోనీ పిక్చర్స్ ను ఎవరిని వదలకుండా యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడని నిరూపించగల వారెవరైనా నాతో పోటీకి రావాలని ప్రపంచ క్రైస్తవ్యం తరపున TV9 లో యోధా గోత్ర సింహం వలె గర్జిస్తూ క్రీస్తుకు కళంకం అంటించిన వారి చరిత్రను బహిర్గతం చేసిన వ్యక్తి ఈ ఛాలెంజింగ్ డైనమిక్. కోట్ల మంది క్రైస్తవ మనోభావాలను ఇబ్బంది పరిచే లియోనార్డో డావిన్సీ గీసిన బొమ్మలోని మగ్దలేని మరియ యేసు ప్రక్కన ఉండటమే. యేసుక్రీస్తు పక్కనే ఒక మగ్దలేని మరియ అనే ఒక స్త్రీని వేసాడంటే ఎంత విచారకరం అంటే. డావిన్సీ 15వ శతాబ్దానికి చెందినవాడు. ఏప్రిల్ 15, 1452లో ఇటలీలో పుట్టినవాడు. ద లాస్ట్ సప్పర్ ఆ బొమ్మలో పస్కాన్ తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రక్కన మగ్దలేని మరియను కూర్చోబెట్టడం. ఏం చూశాడు లియోనార్డో డావిన్సీ? ఏం చూడలేదు. వీడు చిత్రకారుడా, చరిత్రహీనుడా? మీరు ఆలోచించాలి. వాడు గీసిన బొమ్మకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏమైనా జ్ఞానం ఉన్నవాళ్ళు అనుకుంటున్నారా? జకోపో సల్తారెల్లి ఒక మగ మోడళ్లకు మరిగాడంటే ఇది విచారింపదగ్గ విషయం. మగవాడిని ఎందుకు కోరుకున్నాడు? వాడి మానసిక రోగం అండి అది. అతడు చేస్తున్న భయంకరమైన కార్యక్రమాలకు ఆనాటి సంఘం, మీన్స్ చర్చ్ అంటారండి అక్కడ, వాళ్ళు అతను వెలివేశారండి.
ఈ బహిష్కృత కార్యక్రమానికి లేదా అవమానానికి మరి ఉండలేక వారు పూజిస్తున్న క్రీస్తుకే కళంకాన్ని తేవాలని ఆనాటి చర్చిని ఎదిరించలేని ఈ చేతగాని వాడు యేసుప్రభుని అవమానపరచడానికి పూనుకున్నాడంటే మీరు నమ్ముతారండి? పెన్నుంది కదా అని చరిత్ర రాసేసి, కథలు రాసేసి, కుంచుంది కదా అని బొమ్మలు వేసేసి, తుపాకీ ఉంది కదా అని బుల్లెట్ పేల్చిస్తే ఎలా అండి? లియోనార్డో డావిన్సీ అన్నవాడు ఏమాత్రపు వాడండి, ఒక క్యారెక్టర్లెస్ మ్యాన్. వాటికన్లో పోపున్న ఆ దేశంలోనే ఇలాంటి బైబిల్కి విరోధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎందుకండి నోరు విప్పటం లేదు? ఆ యేసుని గురించి ఎవరేమన్నా నేను ఊరుకోనండి, నేను సహించను. ఎందుకంటావా, ఒక క్యారెక్టర్ గల వాణిని క్యారెక్టర్ లేనివాడు మాట్లాడడం తప్పండి. ఏమండి, తప్పు చేసేవాడు మరో తప్పు చేసేవాడిని మాట్లాడకూడని ఈ రోజుల్లో తప్పు చేయని వాడిని తప్పు చేసేవాడు నిందించటం, తప్పు పట్టడం నిజంగా ఇది విచారకరమైన విషయం అండి. డాన్ బ్రౌన్ కానివ్వండి, బైన్ గ్రెజర్ని కానివ్వండి, నిర్మాతను కానివ్వండి, అలాగే సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ని కానివ్వండి, వాషింగ్టన్ పోస్ట్కి ఇంటిమేట్ చేసిన ఈ విషయాలన్నీ ఇంటిమేట్ చేశానండి. వాళ్ళందరూ రావాలి, వాళ్ళందరూ ఎవరిని నిలబెట్టాలి. నా ముందు నిలబడడానికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్లో జ్ఞాని అనుకునేవారిని ఎవరినైనా నాతో మీరు నిలబెట్టండి. 2 నిమిషాలండి వాళ్ళని ఓడించేస్తాను. 2 నిమిషాల్లో ప్రపంచంలో ఏ ఒక్కడైనా బైబిల్ తప్పని గాని క్రీస్తు చరిత్రను కళంకపరిచే ఏ పదాన్ని ప్రయోగించినా విడిచిపెట్టండి. ప్రళయం వచ్చేస్తుంది, ప్రపంచాన్ని ముంచేస్తుంది. నాస్ట్రాడామస్ చైనీస్ మయన్మార్ క్యాలెండర్ న్యూటన్ క్యాలిక్యులేషన్ చెప్పినట్లుగా 2012 డిసెంబర్ 21 నాటికి కలియుగాంతం జరుగుతుందని CNN నుండి TV9 వరకు 3 సంవత్సరాల వరుస కథనాలతో ఈ ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాదు 2012 డిసెంబర్ 21 నాటికి యుగాంతం జరుగుతుందని బైబిల్ కూడా చెప్పిందని బైబిల్ చెప్పని అబద్ధపు వార్తను వార్తా ఛానల్స్ ప్రచారం చేశాయి. బైబిల్, పిరమిడ్ వాస్తుశాస్త్రం, నోస్ట్రాడామస్ ఇలా ఎన్నో పుస్తకాలు, ఎందరో ప్రముఖులు చెప్పిన 2012 యుగాంతం నిజమవుతుందా? బైబిల్ పుస్తకం ఓపెన్ చేసి 1994లో ఈ విశ్వం అంతమైపోతుందని ఒకసారి ఆల్రెడీ ప్రెడిక్షన్ చేశాడు. విశ్వం అంతా అయిపోతుంది, ఇది ప్రతి మతంలోనూ ఈ విశ్వం అంతమైపోతుంది, దీని తర్వాత ఈ ప్రపంచం అంతమైపోతుంది, అన్ని మతాల్లోనూ కలియుగం అంతమవుతుంది అన్న కొన్ని భావనలు ఉన్నాయన్నమాట. దాన్ని సైకలాజికల్ గా కూడా అనాలిసిస్ చేయటం జరిగింది. బైబిల్ చదవకుండానే, బైబిల్లో ఏముందో తెలియకుండానే ఎవరో చెప్పిన ఆసక్తికరమైన వార్తను, బైబిల్లో లేని వార్తను, బైబిల్ చెప్పని వార్తను ప్రజలకు చూపిస్తూ 2012 డిసెంబర్ 21 నాటికి యుగాంతం జరుగుతుందని బైబిల్ కూడా చెప్పినదని న్యూస్ మీడియా కథనాల వెంబడి కథనాలు ప్రజలకు చూపిస్తుంటే ఏ క్రైస్తవుడు బైబిల్ పై న్యూస్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోలేదు. బైబిల్ తరపున ఏ క్రైస్తవుడు మీడియాను ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. 2012 డిసెంబర్ 21 యుగాంతం జరుగుతుందని బైబిల్ చెప్పిందనే అసత్యకరమైన మాటను హద్దు అదుపు లేకుండా చూపిస్తూ ప్రజలను మోసగిస్తున్న న్యూస్ మీడియాకు బుద్ధి చెప్పే రోజు రానే వచ్చింది. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో ఎవరైనా 2012 డిసెంబర్ 21 యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తను తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలు చూపిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి, ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 అని మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కూడిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి నీది తప్పు అనే మగాడు వేరే ఎవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు
ఇది విదేశీ పుస్తకం అని గాని మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్. మళ్ళీ అదే గళం, మళ్ళీ అదే స్వరం. 24 మత్తయి సువార్త 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఏకాంతముగా, మళ్ళీ సీక్రెట్ మీటింగ్ ఇది మరలానా, ఇవి ఎప్పుడు జరుగును మహానుభావా, నీ రాకడా ఈ యుగాంతానికి సూచనలు ఏవైనా తమరు చెబుతారా? సూచనలు దయచేసి ఎగ్జాంపుల్స్ ఏవైనా, సూచనలు ఏమైనా చెబుతారా అని అడిగారు. కనుక మీరు ఒక నిజం చెప్పాలి మాకు. పోనీ ఇప్పుడు జరుగుతాయి, జరగక ముందు ఎలా ఉంటాయి అని మీరు అని అడిగితే ఆయన అన్నాడండి, 6వ వచనం చూడండి. 6వ వచనం, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ యుద్ధాలు కానివ్వండి, దేశాల మధ్య యుద్ధాలు కానివ్వండి, ఏసి చెప్పిన తర్వాతే జరిగాయండి ఇవన్నీ. ఆయన ఒక మాట అన్నాడు, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. కలవరపడకండి. ఈలోగా ఎవడో ఒక డూమ్స్ డే చెప్పేస్తాడు మీకు. ఈలోగా ఎవడో ఒకడు వచ్చి డేట్ చెప్పేస్తాడు మీకు. కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. నిజంగా యేసు నోట వచ్చిన మాట ఈ రోజు ప్రపంచానికి సవాలు విసురుతున్నాడు పిడి సుందర్రావు. 2012 డిసెంబర్ 21న ఎవడు రా పిచ్చివాడు కేక వేశాడని. నా యేసు చెప్పాడురా, నా యేసు చెప్పాడురా. నీకెవడు చెప్పాడురా? నాకు నా యేసు చెప్పాడురా. అయ్యో, యుగాంతం కాదని ఆ రోజు. ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. ఎంత ధైర్యంగా సాహసంగా ఒక క్రైస్తవుణ్ణి నేను చెబితే నమ్మకుండా, నా తర్వాత కొన్ని నెలల తర్వాత యుగాంతం జరగదట నాసా శాస్త్రవేత్తలనే గొట్టంగాళ్ళు చెప్పారు అని ఈ గొట్టంగాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు. ఏమండి, బైబిల్ చెప్పిందని నేను ఏ రోజో చెప్పి సవాలు చేస్తే పోటీకి నిలబడే శాస్త్రవేత్తను తీసుకురాని ఓ చేతగాని మీడియా ఉన్నారు. ఎవరైనా మీడియా వాళ్ళు 4 రోజులు ఉంటారు గుంటూరు పట్టణంలో, 4 days. మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తను తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో వై, కీప్ క్వైట్, షట్ అప్. నిజం చెప్పి ఇంత ప్రజల మధ్య కేక వేస్తుంటే, ఏమండి, పిడి సుందర్రావు అన్న ఆయన బైబిలులో ఉందట, యుగాంతం జరగదట, మరి ఇలాగ అంటున్నాడు. ఎవడైనా ఉన్నాడా? చేతగాని దద్దమ్మల్లారా రెండర్రా అని పిలాలి కదా. నేను మాట్లాడాలంటే 1,15,000 అడుగుతున్నాడు ఎపిసోడ్కి. చెప్పండి ఇప్పుడు. అంటే వీళ్ళకి క్రైస్తవ్యం అంటే పడదా? గత కాలంలో అంటే ఒక నెల అవుతుంది సుమారు, TV9 ఒక వారం ముందు ప్రకటనలు కూడా మొదలుపెట్టాడు. సండే స్పెషల్ ఎక్స్క్లూజివ్ అని. TV9 విలేకరులారా రాయండి, గట్టిగా రాయాలి మీరు. ఆ బుద్ధిహీనులకు చెప్పండి, ఆ మేనేజ్మెంట్కి, బుద్ధిహీనులని TV9 మేనేజ్మెంట్కి చెప్పండి ఈ మాట. ఎక్స్క్లూజివ్ అని ఇచ్చి ఒక వారం ముందు ప్రకటనలు ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా TV9? యేసు ప్రభు కాశ్మీర్ వచ్చేసాడని. దానికి నేను స్పందించి నెట్టలో జైశాలి.tv నెట్టలో ప్రకటన వచ్చిందా అయిపోతావు నువ్వు అన్నాను. దమ్ముంటే నన్ను ఢీకొండ్రా చేతగాని దద్దమ్మల్లారా. ఎవడో చేతగాని బుద్ధి లేని బైబిల్ తెలియని విదేశీయులకు మూర్ఖుడు చెప్పిన మాటలు నమ్ముతున్నావా? చరిత్రకారుడు చెప్పిన మాటలు నమ్ముతున్నావా? ఎవడికి రా తెలుసు చరిత్ర, ప్రపంచ చరిత్ర? నీకు తెలుసా? నువ్వు స్టూడియోకి రప్పించుకున్న కొండ కోరుకు తెలుసా చరిత్ర? యేసు కాశ్మీర్ వచ్చాడో లేదో మనిద్దరం తెలుసుకుందాం. లేదా ఎవడో ఆయన తీసుకురా దగ్గరికి, మా ఇద్దరి మధ్య పెట్టరా బహిరంగ సభ. ఆయన వచ్చాడో లేదో నిరూపిస్తానన్నాను. దెబ్బతో ఇవ్వటం మానేశాడండి మరుసటి వారం. ఇది చెప్పండి TV9కి, ఇది నిజమా కాదని అడగండి, ఫోన్ చేసేయి. ఇదండి జైశాలి దెబ్బ.
నాస్ట్రాడామస్ మయన్మార్ క్యాలెండర్ న్యూటన్ క్యాలిక్యులేషన్ చెప్పినట్లుగా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందని బైబిల్ కూడా చెప్పిందని నిత్యం అబద్ధపు కథనాలతో వార్తలను ప్రచారం చేస్తున్న వారి అసత్యపు చరిత్రను బహిర్గతం చేసి బైబిల్ పై అసత్య ప్రచారం చేసినందుకు ప్రపంచంలోనే ప్రప్రథమంగా ప్రధాన నగరాల్లో న్యూస్ మీడియాపై ధర్నాకు పిలుపునిచ్చిన ధీరుడు ఈ ధైర్యశాలి. భూమి మీదే మనిషి మనుగడ, మరే ఇతర గ్రహాల్లోనైనా జీవి మనుగడ ఉందా? 1990లో హబుల్ టెలిస్కోప్ను కనుగొనే గ్రహాలపై పరిస్థితులు, గ్రహాల మధ్య దూరాలు తెలుసుకున్న నాటి సుదీర్ఘ కాలం నుండి నేటి వరకు సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు వేధిస్తున్న ప్రశ్న ఇది. గ్రహాంతర జీవి అన్వేషణ కోసం కొన్ని మిలియన్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర గ్రహాల్లో జీవుల కోసం అన్వేషిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పరిశోధనల పేరుతో దుర్వినియోగం చేయడానికి అదిగో జీవి ఇదిగో బావి అంటున్నారే గాని గ్రహాంతర వాసి నివాసం జీవి ఉనికి ఇప్పటికీ కనుగొనలేదు. ఈ అనంత విశ్వంలో మనం ఏకాకులం కాదా? ఇతర గ్రహాలపై జీవులున్నారా? వాళ్ళు మనల్ని చూడ్డానికి వస్తుంటారా? ఫ్లయింగ్ సాసర్ల రూపంలో రహస్యంగా సంచరిస్తుంటారా? వరంగల్లో కూడా యూఎఫ్ఓలు చక్కర్లు కొట్టారా? ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయంటున్న స్టీఫెన్, ఏలియన్స్ తో కయ్యానికి దిగితే మనకే ప్రమాదం, గ్రహాంతరవాసులు మనకన్నా శక్తివంతం అని తేల్చిన హాకింగ్, ఏలియన్స్ తో ఫ్రెండ్షిప్ బెటర్ అన్న శాస్త్రవేత్త, ఏలియన్స్ కనబడితే అటాక్ చేయొద్దన్న స్టీఫెన్. ఆకలి చావులతో అలమటిస్తూ దారిద్ర్య రేఖకు దిగువనున్న దేశాలెన్నో ప్రయోగాల పేరుతో దుర్వినియోగం చేస్తున్న కోట్ల రూపాయలు వాళ్లకు అందిస్తే వాళ్ల కుటుంబంలో ఆహార కొరత ఉండదు అనే కనీస ఆలోచన శాస్త్రవేత్తలకు లేక పురోగాభివృద్ధి పేరుతో చేస్తున్న ఫలితం లేని ప్రయోగాలు శాస్త్రవేత్తలను తిరోగాభివృద్ధి వైపు తీసుకువెళతాయని అవి విఫలం అవ్వకముందే వాటి భవిష్యత్తు చెప్పి శాస్త్రవేత్తల అబద్ధపు సిద్ధాంతాలను శిథిలం చేయడానికి గర్జిస్తూ మళ్లీ అదే గళం లేచింది. సైన్స్ వలన పురోగాభివృద్ధి అనే దాన్ని మనకు చూపిస్తూ పతనాన్ని మనకు చూపిస్తారు అని నేను మీకు చెప్పక తప్పదు. ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని అమాయకులైన ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేశారు వీళ్ళంతా. ఈ విషయం నేను 1992 జనవరి ఫిబ్రవరి అనే మా భూతల క్రిందులు మ్యాగజైన్ అందులో 1992 జనవరి ఫిబ్రవరి 14వ సంచికల్లో రాశానండి. ఎందుకంటే బయోస్ఫైర్ విఫలమవుతుంది అని రాశానండి. మరి ఎలా చెప్పేస్తున్నారండి మీరు ఇవన్నీ అనుకుంటున్నారా? చెప్పుతాననే కదండి శాస్త్రవేత్తలందరినీ రమ్మన్న నా పాదాల దగ్గరికి రండిరా, మీకు చెప్తాను. ఒక ప్రయోగం చేసే ముందు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పాడు చేసే ముందు, ప్రజల్ని తప్పుదారి పట్టించే ముందు మీ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మీ దేశాలు, మీ దేశంలోని అధికారులు, శాస్త్రవేత్తలు నా దగ్గరికి రండి. మూడోదండి, సూర్యునిలో ఉన్నటువంటి కణాలను తీసుకొని జెనెసిస్ క్యాప్సూల్స్ అంటారని దాన్ని. సూర్యుల్లో ఉన్నటువంటి కణాలను తీసి ఆ కణాలను భూమి మీదకి భద్రంగా తీసుకొస్తే ఆ రోజు ఏం చెప్పారు అంటే కదా 2004 అండి. ఇది సూర్యునిలో ఉన్న కణాలను తీసుకొచ్చి అదే జెనెసిస్ క్యాప్సూల్ అన్నారండి దాన్ని. ఈ జెనెసిస్ క్యాప్సూల్ లో ఆ కణాలను బహుభద్రంగా భూమి మీదకి తీసుకొస్తే సౌర వ్యవస్థ ఆవిర్భావం, గ్రహాల పుట్టుగా సంబంధించిన రహస్యాలను విప్పగలమని ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇక న్యూస్ ఏమైనా వచ్చిందో చెప్పమంటారా? ఎడారిలో కూలిన జెనెసిస్ క్యాప్సూల్ ఫెయిల్యూర్. 2004లో ఈ శాస్త్రవేత్తలకు అవసరమైన పుస్తకాన్ని రాశారండి. ఎప్పుడు రాశారనుకున్నారు? ఇది చేసే బోడి ప్రయోగాల తర్వాత రాశారనుకున్నారా? వీటికి ముందే రాశారు. వీటికి ముందే రాస్తూ ఈ దైవ లక్షణాల అన్వేషణలో శాస్త్రవేత్తలు అని చూడండి, దీంట్లో హెడ్డింగ్ పెట్టని చూడండి, అది టైటిల్ చూడండి, అడుగును కనిపిస్తుంది, సెంటర్ లో వచ్చింది చూడండి టైటిల్, దైవ లక్షణాల అన్వేషణలో శాస్త్రవేత్తలు. ఈ ఎపిసోడ్ గురించే వీళ్ళని ఏదో పట్టుకోవడానికి నేను రాసుకొచ్చాను అమాయకులు మీరు అనుకుంటున్నారేమో. నేను ముందే చెప్పాను, అంతకు ముందు పుస్తకంలో రాసి పెట్టాను 2004లో. 2008లో పిడి సుందర్రావు స్క్రీన్ మీదకి వచ్చి చెబుతున్నాడు, ఇందులో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, తప్పిపోతారు. ప్రపంచ భవిష్యత్తులో జాగ్రత్తగా వినాలి. పీటర్ హిగ్స్ ఫెయిల్ అయిపోతాడు, లెన్ ఎవాన్స్ ఫెయిల్ అయిపోతారు. వీళ్ళని సపోర్ట్ చేసిన శాస్త్రవేత్త
శాస్త్రవేత్తలంతా ఫెయిల్యూర్. ప్రపంచ శాస్త్రవేత్తల అందరికంటే ఈ సింహం గొప్పదే. సవాల్ చేస్తున్నాను, ఎనీ బాడీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్, ముఖ్యంగా దైవ లక్షణాలు కనిపెట్టే వందల మంది శాస్త్రవేత్తలు, ఎన్నో వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్న వీళ్ళందరినీ సవాలు చేస్తున్నాను, పిలవండి. 4 గోడల మధ్య మాట్లాడే వ్యక్తి కాదు వీడు, సింహం. భూమి గురించి కనీస జ్ఞానం లేని కాలంలో దాదాపు 1520లో బైబిల్లో యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అనే బైబిల్ మాటను శాస్త్ర ప్రపంచానికి పరిచయం చేస్తూ అంతరిక్షంలో జీవులున్నాయని, అప్పుడప్పుడు భూమి మీదకి ఇవి వాహనాల ద్వారా, ఫ్లయింగ్ సాసర్స్, మరే ఇతరతర ఉపగ్రహాల మీదుగా భూమండలాన్ని చేరుకుంటున్నాయని రకరకాలైన కథనాలు 4-5 శతాబ్దాలుగా భూమి మీద మనం వినటం విశేషం. ఇవి నిజమా అబద్ధమా? మానవుని వంటి బుద్ధ జీవులు ఉన్నారా అంతరిక్షంలో కానివ్వండి, గ్రహాల్లో కానివ్వండి, మరెక్కడైనా అనే వీటి గురించిన ముఖ్యంగా పరిశోధనలు సాగించటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఉండటం అనేది మనకు తెలుసు. మన భూగ్రహానికి ఉపగ్రహం అయినా దగ్గరగా ఉంది మన చంద్రుణ్ణి మొట్టమొదటిగా ఎన్నుకున్నారు. మానవ రహిత వ్యామ నౌకలే కాక మానవ సహిత నౌకలను కూడా పంపించారు. తత్ఫలితంగా చంద్రగ్రహానికి అసలు వాతావరణం అన్నదే లేదని, చంద్రోపతలం బట్టి చౌడు నేలని తేలింది. ఏకకణజీవి కూడా అక్కడ జీవించే అవకాశం లేదని తేల్చుకున్నారు. అంగారక గ్రహం గురించి ఎన్నో పరిశోధనలు జరిగే పరిస్థితులు మనం చూసాం. 1992 సంవత్సరంలో అమెరికా మార్స్ అబ్జర్వర్ ను ప్రయోగించింది అంగారకుని మీదకి. 1998లో అమెరికా అంగారక గ్రహం మీద రోవర్ ప్రయోగం ద్వారా వాహనాలు నడిపే ఆలోచనలోకి వచ్చింది. గ్రహాంతర జీవుల పరిశోధన టెలిస్కోప్ గ్రహాంతర జీవులు ఉన్నారా లేదా అనే ప్రశ్న మానవాళిని చిరకాలంగా వేధిస్తూనే ఉంది. ఆ ప్రశ్నకు తగిన సమాధానాన్ని పొందడానికి శాస్త్రజ్ఞులు శోధిస్తూనే ఉన్నారు. బైబిల్లో దేవుడు రాయించిన మాటలు కొన్ని మీ ముందు పెడుతున్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26-27 వచనాలు మీరు బైబిల్ తీసి చదవగలిగితే, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీద మనిషి ఉండాలి అని బైబిల్ చెప్పింది. ఇక కింద మాట చూస్తే, నిర్ణయ కాలాలను, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు భూమి మీద అని ఉంది. ఇక 2వ మాట బైబిల్లో చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు పూర్వం 760-698 ఈ తేదీలు ఆలోచించండి. ఆయన భూమిని కలుగ చేసి దానిని స్థిరపరచను. ఆయన భూమిని కలుగ చేసి దానిని స్థిరపరచను. ఎప్పుడూ నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు. భూమిని నివాస స్థలమగునట్లుగా సృజించెను. ఎవరికి నివాస స్థలమగునట్లుగా? దేవుని పిల్లలుగా, కారణజన్ములుగా ఉద్భవించిన ప్రపంచ మానవాళి కొరకు ప్రకృతి అనే ఈ వడిలో, భూమి అనే ఈ ఉయ్యాలలో నరుని పరుండబెట్టాడు. ఇలా పరుండబెట్టిన ఆ దేవుడు ఈ నేల కోసం ఏమన్నాడు అంటే, భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచెను. ఎప్పుడూ నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు గాని భూమిని నివాస స్థలమగునట్లుగా సృజించను. భూమి మీద తప్ప ప్రకృతిలో, విశ్వంలో భూమిని విడిచి పెడితే జీవన్నది సృష్టిలో ఎక్కడా లేదు. ఈ విషయాన్ని నాసా అంతరిక్ష పరిశోధనాశాలకు సవాలు విసిరి ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా మీస ఉన్న మగాడు శాస్త్రవేత్త ఒక్కడు కూడా నాసా నుండి రాలేదంటే వాళ్ళకి అర్థమైపోయిందండి బైబిల్ అంటే ఏంటో. ఇస్రో నుండి నాసా వరకు, BBC, CNN నుండి TV9 వరకు శాసించిన వ్యక్తి ఈ విజ్ఞాని. విశ్వం పుట్టుక నుండి మనిషి మరణం వరకు గల కారణాన్ని చెప్పింది నేడు ప్రపంచంలో బైబిల్ ఒక్కటే. స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఒకడు ఉన్నాడండి. వాడు అసలు దేవుడే లేడనేసాడండి. వాడికి ఏమని రాశానో చూడండి. సమాజంలో ప్రతి సామాన్యునికి తెలిసిన అతి చిన్న విషయం నీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందిరా. నేటి ప్రపంచంలో నాస్తికుడు అన్నవాణిని లేకుండా చేయాలని యుద్ధం ప్రారంభించి బహిరంగంగా ఎందరినో ఓడించాన్రా మిస్టర్ హకెన్. లండన్ పంపించారండి, మెయిల్ పంపించారండి, లెటర్ పంపించారండి, నెట్ లో ఉందండి ఉత్తరం. ఇక నిన్ను కూడా ఓడించాలనే ఆలోచనతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. సభ్య సమాజాన్ని మోసగిస్తూ గ్రహాంతర జీవులు ఉన్నాయని లేని వాటిని చెబుతున్నావు.
న్యూజిలాండ్, డెన్మార్క్, ఫిజీ, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా అన్నిట్లో ఈ రోజున ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. హకిన్స్ గారు చెప్పింది నిజమని నాసా శాస్త్రవేత్తలు అనుకుంటే వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందర్రావు సవాల్. దేవుడు జోలికొచ్చాడు వాడు. సృష్టి దేవుడు కలిగించలేదట. ద గ్రాండ్ డిజైన్ పుస్తకంలో దేవుడే లేడన్నాడు. ఈ మధ్యన ఓపెన్ చేసి దేవుడు లేడని వాడు ఒక పుస్తకం రాస్తే ఈ కసాయి పత్రికలన్నీ రిలీజ్ చేసేయండి వాడు ఆర్టికల్ ని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీవీ, ఐ న్యూస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీవీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడియో ఎన్, ఎన్ని ఛానల్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. తెల్లవారితే దేవుడు అని శ్లోకాలు వినిపింపజేస్తున్నావే, తెల్లవారితే దేవుడిని చూపిస్తున్నావే, పూజలు చూపిస్తున్నావే. దేవుడు లేడని వాడంటే నీకు లేదురా మగతనం, నీకు లేదా మగతనం? పోనీ నీకు లేదు, కానీ ఈ మీడియా వాళ్ళందరికీ ఉత్తరాన్ని పంపించారు. ఫలానా వాడు నోటుకొచ్చినట్టు దేవుడు లేదని వాదిస్తున్నాడు, వాడితో నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడటానికి. నన్ను ఇంగ్లాండ్ రమ్మంటాడా స్పాట్, వాడు ఇండియా వస్తాడా, ఖర్చు నాది, పోటీ నాది. నీ మరణ దినం ఆసన్న మగుచున్నది కనుక ప్రపంచ ప్రజల ముందు దేవుడే లేడన్నందుకు నా చేతిలో ఓడిపోవాలి నువ్వు. నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ బహిరంగ పోటీకి స్థలంగా నువ్వు ఇంగ్లాండ్ లో డిబేట్ ఓపెన్ చేస్తావా? ఓపెన్ డిబేట్, లేదా ఇండియా సెలెక్ట్ చేసుకో అన్నాను. అవకాశం నీకే ఇస్తున్నాను. సిద్ధమైతే తెలియచేయి, లేకపోతే ఓటమిని అంగీకరించు. మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తరువాత చర్చిద్దాం. ఏమండి, ఉత్తరం రాసి నెలలైపోయిందండి. ఈ కాపీ యుఎన్ఐకి పంపించాను, ఈ కాపీ పీటీఐకి పంపించాను, ఈ కాపీ ఇండియాలో ఉన్న మన సన్నాసి మీడియా వాళ్ళకి పంపించాను. మళ్ళా వాడిదే వేస్తున్నారంటాడు. వాడికి మా ఇండియా నుంచి ఒక మగాడున్నాడు రా, భారతీయుల్లో మగాడున్నాడు. ప్రపంచంలో ఎక్కడా పుట్టని ఒక మగాడు మా దేశంలో పుట్టాడు ఇండియన్ గా. మా వాడు పోటీకి నిలబడతాడట దేవుడు ఉన్నాడని చెప్పటానికి అని రోషంగా చెప్పవలసిన ఈ కుక్కలు, ఈ కంట్రీ కుక్కలు మాట్లాడకుండా ఆడి న్యూస్ వేస్తున్నారండి. దేవుడు ఉన్నాడని రోజుకి మొక్కుబొళ్ళు మొక్కుకుంటున్న వీళ్ళే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ భయపడుతున్నారే. వణుకు పుట్టిస్తా. సకల శాస్త్రాలు పుట్టుకకు కారణం ప్రకృతి అయితే ప్రకృతిని కలిగించిన ప్రభువు మాటలే ఈ బైబిల్. మరి ఈ ప్రకృతిని అంతా కూడా తిరగాలి అంటే, తిప్పాలి అంటే ఎవరుండాలండి? ఒక